అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి టౌన్ సమీపంలోని పూసల కాలనీలో లక్ష్మీదేవి ఆమె భర్త గంగిశెట్టి చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. నెల రోజుల క్రితం గండి రోడ్డులో ప్రమాదం జరగడంతో గంగిశెట్టికి నడుము ఎముకలు 3 ముక్కలుగా విరిగిపోయి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి పెద్ద దిక్కు మంచంలో ఉండడంతో కుటుంబ జీవనం కష్టతరంగా మారింది. ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించి కుటుంబాన్ని ఆదుకోవాలని రాయచోటి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు విన్నవించారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం టౌన్ సమీపంలోనే మర్రి చెట్టు దగ్గర ఇక్కడ వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. అందులో గంగిరెడ్డి అనే ఇతను వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆ క్రమంలో ఆయన వ్యాపారం చేసుకునే విధంగా గండి అట్లా వెళ్ళొచ్చే క్రమంలో ఒక బైక్ యాక్సిడెంట్లో పూర్తిగా నడుము దగ్గర ఎముకలన్నీ కూడా విరిగిపోవడము, దాదాపు ఇక్కడి నుంచి తిరుపతిలో దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకున్నారు. రెక్కాడితే డొక్కాడని ఈ కుటుంబాలు, దాదాపు 2 చిన్నపిల్లలు, 11 నెలల పాప, 2 సంవత్సరాల పాప. ఈమె కష్టపడితే తప్ప ఈమె జీవనం సాగేది. అలాంటి పరిస్థితిలో పాపం మంచానికి పరిమితమై నెల రోజులుగా జీవోత్సవంలా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పేదలకు ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సాయం అందాలని, ఎందుకంటే కేవలం వీళ్ళకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం ద్వారా మెడికల్కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ అలాంటివి కూడా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అలాంటివి కూడా లేవు. ఎందుకంటే వీళ్ళందరూ చాలా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటూ వివిధ రకాల ఏదో వ్యాపారాలు చేసుకుంటూ జీవించేటువంటి ఈ కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి చేస్తున్న దాదాపు 4 లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా దాతలు కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళకు ప్రభుత్వం తరఫున న్యాయం జరిగే విధంగా వాళ్ళకు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన మినిస్టర్ గారిని కూడా వీళ్ళు కలిసి కనీసం ప్రభుత్వం నుండి వీళ్ళకు ఏదైనా సాయం వస్తే తప్ప ఈ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా దాతలను, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను అప్పీల్ చేస్తా ఉన్నాం.